ఈ లైట్ హౌస్ ఎక్కడికి వెళ్ళిందబ్బా? నన్నే వెతుకుతున్నారా? ఏం లేదు, గాలి వెలుగు వాతావరణం ఎలా ఉందో చూస్తున్నాను. ఓహో, అవమాన శాఖకి రిపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఆ? అదేంటి, నేనెందుకు వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి? నన్నే వెతుకుతున్నారా అనుకున్నాను. సారీ సార్, నేను వెళ్తాను. ఒక్క నిమిషం ఆగునిది. సార్, నాకు కొంచెం పనుంది, అదేంటో త్వరగా చెప్పండి. అదే అది నీ ఫోన్ పాడైంది కదా, మ్మ్. అందుకే నీకు ఫోన్ తీసుకొచ్చాను. తీసుకో. ఫోనా? నాకొద్దు సార్, ఇదంతా సరిగ్గా ఉండదు. అది నా తప్పు వల్ల అలా అయింది. మీరు డబ్బులు తీసుకుంటానంటే నేను తీసుకుంటాను. నీ తప్ప? అయ్యో కాదు, అదంతా నా తప్పే. చూడు, నువ్వు ఇది తీసుకోవాలి, లేకపోతే చాలా బాధపడతాను. ఏమైతే అదైంది. నేను లవ్ చేస్తున్నానని చెప్పేనా? నిధి, వద్దు, ఇంకో రోజు చెప్దాం. సార్ చెప్పండి. ఫోన్తో ఛార్జర్ రాలేదు. నీది సి టైప్ పిన్నే కదా? ఫాస్ట్ ఛార్జర్ ఉంది సార్, అరగంటలో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొబైల్ చాలా బాగుంది. ఇందులో ముందు నేను కార్తిక్ అనే పేరు సేవ్ చేసుకుంటాను. హీఈస్ మై లక్కీ బాయ్. వద్దు, ఏమైనా అని నేను ఉడుక్కోకూడదు. సేఫ్ గా సేవ్ అయింది. తనెందుకబ్బా ఇక్కడికి వచ్చాడు? నిధి, మా ఇంట్లో నుంచి తెచ్చిన రసం నీకోసం వెయిట్ చేస్తుంది. భోజనం చేద్దామా? మొబైల్ రీప్లేస్మెంట్గా ఇచ్చాను. చా, కానీ గిఫ్ట్గా తీసుకున్నది జేబులోనే ఉంది. ఇదెలా ఇవ్వాలి? నిధి, భోజనానికి వెళ్దామా? టైం అవుతుంది. సరే సరే, నాకు బాగా ఆకలిస్తుంది. పదండి వెళ్దాం. బాయ్ కర్ణ సార్. పద కార్తిక్. కడుపులో ఆకలి కాదు, మండిపోతుంది.